హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 100 కోట్ల స్కాలర్షిప్ ప్రోగ్రాం బ్రోచర్ను మంత్రి వివేక్ ఆవిష్కరించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర అభినందనీయమని కొనియాడారు. కేవలం చదువు మాత్రమే కాకుండా క్రమశిక్షణ విద్యార్థులు ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని హితవు పలికారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభించబోతున్నామని, కేఎల్ వంటి సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయని పేర్కొన్నారు. 119 యంగ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ కేజీ టు గ్రాడ్యుయేషన్ వరకు ఈ స్కూళ్ళలో హాస్టల్స్తో పాటు అందరూ కలిసి ఉండాలి, అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొన్న కూడా పోయిన సంవత్సరం 50,000 టీచర్ల భర్తీ చేశారు. విద్యలో ఎక్కడ కూడా లోపాలు ఉండొద్దని చెప్పి, ఎందుకంటే చాలామంది బీద ప్రజలు విద్య వైద్యం పైననే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుగురించి విద్యలో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే హెల్త్లో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ 10 లక్షలు తీసుకురావడం, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ హాస్పిటల్స్లో కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇలాంటి యూనివర్సిటీస్ కూడా ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ మన తెలంగాణలో వస్తే విద్యార్థులకు అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ఏలో ఏదైతే అక్కడ వీసా సిస్టము, టారిఫ్స్ ఒక గందరగోళం అవుతుందో, ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే బాగుంటుంది.